హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సండే. వీక్ అంతా కష్టపడి వెయిట్ చేసేది వీకెండ్ కోసమే కదా. సో వీకెండ్ అంటే ఏదో ఒక నాన్ వెజ్ కర్రీ ఉండాల్సిందే. మేమైతే ఈరోజు చేపల కర్రీ చేయాలని అనుకుంటున్నాము. టైం వచ్చి అయితే 11:30 అవుతుంది. చేపలు తీసుకురావడానికి అయితే మార్కెట్కి వెళ్తున్నాము. బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం. బస్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా బస్ అయితే వచ్చింది. మార్కెట్కి అయితే వచ్చేసినాం. తీరా ఇక్కడికి వచ్చాక మాకైతే చేపలు దొరకలేదు, ఎందుకంటే లేట్గా వచ్చినాం కదా. సో మేము వెళ్ళే అప్పటికే చేపలు అయితే అయిపోయినాయి అని అన్నారు. ఇంకా చేసేది ఏం లేక మటన్ షాప్కి వెళ్ళి మటన్ అయితే తెచ్చుకుందాం అనుకున్నాము. తలకాయ కూర తీసుకుందామని అయితే అనుకున్నాము. హైలైట్ ఏంటంటే ఇక్కడికి వచ్చాక తలకాయ కూర కూడా లేదన్నారు, కట్ చేసింది. ఇంకా ½ an hour వెయిట్ చేసి కట్ చేసిన తర్వాత ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకా మేము ఇంటికైతే వచ్చేసినాం. టైం అయితే 1:30 అవుతుంది. ఇంకా తలకాయ కూర అయితే గిన్నెలో వేసుకొని కడిగేసుకుంటున్నాము. మంచిగా ఒక 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే మసాలాలు వేస్తున్నాము. చిన్న జాపత్రి, ఒక 4-5 తోక మిరియాలు, ఒక 4 లవంగాలు, 2 గ్రీన్ ఇలాచీలు, 1 నల్ల ఇలాచీ, నెక్స్ట్ 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం పేస్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, కట్ చేసి పెట్టుకున్న పుదీనా. మసాలాలన్నీ వేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్నీ కలిసేలా కలుపుతున్నాము. ఇది మంచిగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మ్యారినేషన్కి పెట్టేస్తాము. ఇప్పుడైతే చిన్న 3 ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాము. ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే టమాటా కట్ చేస్తున్నాము. చిన్నది 1 టమాటా తీసుకున్నాం మేమైతే. నెక్స్ట్ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కట్ చేస్తున్నాము. ఇవైతే కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటాము. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాము. మేమైతే 2.5 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. తలకాయ కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మ్యారినేషన్లోనే మసాలాలన్నీ కలిపేసినాం కదా, అందుకోసమే దీంట్లో అయితే ఏం వేయట్లేదు స్పైసెస్. ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నాము. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాము. మ్యారినేషన్లో కూడా వేసినాం కాబట్టి దీంట్లో కొంచెమే వేసినాము. అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే కొంచెం పసుపు, ఇవన్నీ అయితే బాగా కలిసేలా కలుపుతున్నాము.
ఇప్పుడైతే ఇంకా తలకాయ కూర వేసేస్తున్నాము. కొంచెం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే సరిపోద్ది. ఇప్పుడు దీంతో కూడా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా తలకాయ కూర వేసేసుకుంటే అన్నీ ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాము. ఒక 10 minutes కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇదైతే మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఎసరికి సరిపోయేంత వాటర్ అయితే వేసుకుంటున్నాము. ఇది కూర ఉడకడానికి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాము. తలకాయ కూర కదా, ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాము. ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకున్నాము. ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నాము. కొంచెం అయితే జీరా పౌడర్ వేసినాము, ఒక 1/2 స్పూన్ అట్లా. ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాము. ఇట్లా వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. మీరు కూడా వేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఇన్ని వాటర్ ఎందుకు వేసినామంటే వాటర్ మంచిగా మరిగిపోయి చిక్కగా అయ్యి షేర్వాలాగా తయారవుతుంది అన్నట్టు. అందుకోసమే 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాము. కూర అయితే మంచిగా ఉడికింది. ఇప్పుడైతే పైన నుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. స్మెల్ అయితే అద్దిరిపోయింది. ఇది చూస్తా అంటేనే నోట్లో వాటర్ ఇట్లా వస్తున్నాయి. కొంచెం లాస్ట్లో అయితే ధనియా పౌడర్ వేసినాము. ఇప్పుడైతే కలిపేస్తున్నాము. ఆయిల్ కూడా మంచిగా పైకి వచ్చేసింది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోద్ది. కూర అయితే మొత్తం ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నంతో పాటు కలుపుకొని తినేసేయడమే. ఇంకా ఆగేదే లేదు. చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది. అన్నం అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే కూర వేసుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాము. మంచిగా పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి. సూపర్ టేస్టీగా ఉంది. అంతే అండి ఈ వీడియో. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేయండి. సండే రోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.